వైసీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు. 2 రోజుల్లో కృష్ణా జిల్లా ఎస్పీని కలుస్తామని, తాము హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పోలీసులు పట్టించుకోకపోతే తాము సైతం దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడటం, చేతులు ఇరక్కొడటం, తల్ల బాగలు కొడటం, అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు, సామాన్లు మొత్తం, మంచము, టేబుల్స్, ఫ్రిడ్జ్ అన్ని బద్దలు కొడితే పోలీస్ కేసు లేదు. కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు. కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి. ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వెన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్ని బద్దలు కొడతామని చెప్పినా, పోలీస్ కంప్లైంట్ చేసినా, పోలీసులకు చెప్పినా నో పోలీస్, నో కేస్. చూడండి ఎంత బరి తెగించారో. పోలీసు ఎంత పతనావస్థలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. పోలీసు వ్యవస్థను ఎంత పతనావస్థకి తీసుకొచ్చాడు అంటే, ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తే ఒక ముసలావిడ ఉంటుంటే ఇంట్లో, యాదవ్ ఆవిడ ఇల్లు ధ్వంసం చేసి ఇల్లంతా సామానంతా మొత్తం ధ్వంసం చేస్తే కేసు ఇస్తే కేసు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మ అయిపోయింది, దుర్మార్గ రాజ్యం వచ్చింది, ఏం చేస్తాం, సామాను కొనుక్కోమని డబ్బులు ఇచ్చి వస్తే మళ్ళీ బద్దలు కొట్టిన వాళ్ళే, ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళే, ఈ రౌడీలే వెళ్ళి కొనుక్కో మళ్ళీ కొడతాకి మేము వస్తాం అని బరి తెగించి మళ్ళీ దౌర్జన్యకాండకి పూనుకుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు లేదు.